Hello guys, welcome to Python series. Today's topic is data types. అసలు డేటా టైప్స్ అంటే ఏంటి? మనం లాస్ట్ వీడియోలో చూసినట్లు వేరియబుల్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. వేరియబుల్స్ అంటే ఏంటి? ఒక కంటైనర్స్ ఏవైతే ఆహ్, మనం ఇచ్చే ఇన్పుట్‌ని గానీ, డేటాని గానీ స్టోర్ చేయడానికి యూజ్ చేసే కంటైనర్స్‌ని మనం వేరియబుల్స్ అని పిలుస్తాం. బట్ వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటైనర్స్ కదా! లైక్ సమ్ ఆర్ స్టీల్, ఇన్ రియల్ లైఫ్ సమ్ ఆర్ స్టీల్, సమ్ ఆర్ గ్లాస్, ఈ టైప్స్ ఆఫ్ కంటైనర్స్ ఉన్నాయి కదా! సేమ్ అలానే మనం స్టోర్ చేసే డేటా అన్ని టైప్స్ ఆఫ్ డేటా అన్ని కంటైనర్స్లో సెట్ అవ్వదు కదా. సో అందుకే ఈచ్ వేరియబుల్ హ్యాస్ ఇట్స్ ఓన్ డేటా టైప్ అనమాట. అంటే అది ఏ విధమైన డేటా క్యారీ చేయగలదు అనేదాన్నే డేటా టైప్ అంటారు. ఇన్ ప్రోగ్రామింగ్ డేటా టైప్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం ఎప్పుడైనా సరే డేటా టైప్స్ ఈజ్ అ బేసిక్ అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. వేరియబుల్స్ క్యాన్ స్టోర్ డేటా ఆఫ్ డిఫరెంట్ టైప్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ కెన్ డూ డిఫరెంట్ థింగ్స్. అసలు ఈ డేటా టైప్స్ అంటే ఏంటి, ఇవి ఏమేం చేయగలవు అనేవి చూద్దాం. ఇవి చూడటానికి మనం ఒక చిన్న స్టోరీతో ముందుకెళ్దాం. అసలు డేటా టైప్స్ ఎలా ఉంటాయి, దాని టైప్స్ ఎలా స్టోర్ చేస్తాం, ఇవన్నీ చూద్దాం. ఏ ఫన్ అండ్ ఎంగేజ్ స్టోరీ ఆఫ్ కార్తిక్ ద ఆస్పైరింగ్ డైరెక్టర్. కార్తిక్ అనే ఒక డైరెక్టర్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో డెబ్యూట్ చేయడానికి రెడీగా ఉన్నాడు. సో ఒక తన రీసెర్చ్ యొక్క స్టోరీ మనం డేటా టైప్స్ రూపంలో చూద్దాం. యా, అది స్టోరీ తెలుసుకునే ముందు లెట్స్ సీ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అనమాట. అసలు మనకి డేటా టైప్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం. జస్ట్ నేమ్స్ చూద్దాం, అవంటే ఏంటి అనేది ఫర్దర్గా విల్ సీ. న్యూమరిక్ డేటా టైప్స్ వచ్చేసి ఇంటీజర్, ఫ్లోట్ అండ్ కాంప్లెక్స్. స్ట్రింగ్ డేటా టైప్స్ వచ్చేసి స్ట్రింగ్. సీక్వెన్స్ డేటా టైప్స్ వచ్చేసి లిస్ట్, టపుల్. మ్యాపింగ్ డేటా టైప్స్ వచ్చేసి డిక్షనరీ. అండ్ బూలియన్ డేటా టైప్స్ వచ్చేసి బూలియన్. సెట్ డేటా టైప్స్ వచ్చేసి సెట్ అండ్ ఫ్రోజన్ సెట్. ఇవి మీకు కొత్తగా ఉండొచ్చు, బట్ విల్ సీ అసలు ఇవి అంటే ఏంటి, వీటికి ఆ నేమ్స్ ఎందుకు వచ్చాయి అనేవి చూద్దాం. సో కమింగ్ టు అవర్ స్టోరీ, స్ట్రింగ్స్. సో కార్తిక్ అనే ఒక డైరెక్టర్ తన రీసెర్చ్ ఎలా చేశాడు అన్న స్టోరీ మనం ఇప్పుడు డేటా టైప్స్ రూపంలో చూస్తున్నాం. ఫస్ట్ టైప్ వచ్చేసి స్ట్రింగ్స్. స్ట్రింగ్స్ అనేది తను ఒక డైలాగ్ బ్యాంక్గా యూజ్ చేసుకున్నాడు. కార్తిక్ కలెక్ట్స్ ఐకానిక్ డైలాగ్స్ ఫ్రమ్ తెలుగు మూవీస్ యాజ్ స్ట్రింగ్స్. సో మనం ఇచ్చే ఏ టెక్స్ట్ అయినా సరే, ఏదైనా డైలాగ్స్ అయినా సరే, ఇన్ దిస్ కేస్ తను కార్తిక్ అనే డైరెక్టర్ ఈ పుష్ప మూవీ నుంచి తగ్గేదేలే అనే డైలాగ్, అండ్ గబ్బర్ సింగ్ నుంచి ఈ డైలాగ్, బాహుబలి నుంచి ఈ డైలాగ్, ఈ డైలాగ్స్ అన్ని నోట్ చేసుకున్నాడు యూజింగ్ స్ట్రింగ్ అనే డేటా టైప్. స్ట్రింగ్ అనే డేటా టైప్ ఇప్పుడు మనకి తెలిసింది ఏంటి అంటే, ఏదైనా ఒక ఏదైనా మ్యాటర్ కానీ వాట్ ఎవర్ పారాగ్రాఫ్స్ కానీ మనం స్టోర్ చేయాలి అనుకుంటే వీ విల్ యూస్ స్ట్రింగ్ అనే డేటా టైప్. సో స్ట్రింగ్స్ ఆర్ పర్ఫెక్ట్ ఫర్ స్టోరింగ్ టెక్స్ట్ డేటా. టెక్స్ట్ డేటా ఏది స్టోర్ చేయాలన్నా సరే స్ట్రింగ్స్ అనే డేటా టైప్ని మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంటిజర్. సో ఈ డైరెక్టర్ అనేది మరి బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ కూడా చూడాలి కదా. సో ఇంటీజర్స్ యూజ్ చేసి బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తను స్టోర్ చేసుకున్నాడు. లైక్ బాహుబలి వచ్చేసి 1810 crores అని చెప్పేసి, RRR వచ్చేసి 1250 crores అని చెప్పేసి, పుష్ప వచ్చేసి 350 crores అని చెప్పేసి. ఇంటీజర్ ఏంటి అంటే హోల్ నెంబర్. అంటే ఏదైనా ఒక నెంబర్ ఫార్మాట్లో ఉంటే అది ఇంటీజర్ అంటాం. దిస్ కైండ్ ఆఫ్ డేటా స్టోర్ చేసుకోవడానికి ఇంటీజర్ అనే డేటా టైప్ యూజ్ అవుతుంది. ఇన్ దిస్ ఎగ్జాంపుల్ బాక్స్ ఆఫీస్ రికార్డ్ స్టోర్ చేసుకోవడానికి కార్తిక్ అనే డైరెక్టర్ యూజ్ చేసిన డేటా టైప్ వచ్చేసి ఇంట్. సో here we see ఇంటీజర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ హోల్ నెంబర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లోట్ డేటా టైప్స్ అనేవి మనం ఏదైనా డెసిమల్ నెంబర్ ఉంటే అవి స్టోర్ చేయడానికి యూజ్ చేసేవి ఫ్లోట్ డేటా టైప్స్. ఇన్ దిస్ స్టోరీ వచ్చేసి ఐఎండిబి రేటింగ్స్, లైక్ మూవీ రేటింగ్స్ అనమాట. సో మూవీ రేటింగ్ ఎలా ఉంది, ఫైనల్గా మనకు వచ్చిన అవుట్పుట్కి రేటింగ్ ఎలా ఇచ్చారు అనేవి నోట్ చేసుకోవడానికి ఈ కార్తిక్ అనే డైరెక్టర్ ఫ్లోట్ అనే డేటా టైప్స్ని యూజ్ చేశారు. ఫ్లోట్స్ ఆర్ యూజ్డ్ ఫర్ నెంబర్స్ విత్ డెసిమల్ నెంబర్స్ యూజ్ చేయాలన్నా సరే మనకి ఫ్లోట్ డేటా టైప్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ బూలియన్. అసలు సినిమా గురించి ఇంత తెలుసుకున్నాం, అసలు ఆ సినిమా హిట్టా ఫ్లాపా
అని కూడా స్టోర్ చేయాలి కదా యాజ్ ఎ డైరెక్టర్గా. సో హీ యూజెస్ బూలియన్ డేటా టైప్ ఫర్ హిట్ ఆర్ ఫ్లాప్. ట్రూ అంటే హిట్ అని చెప్పేసి, ఫాల్స్ అంటే హిట్ ఫ్లాపు అని చెప్పేసి స్టోర్ చేసుకోవడం కోసం బూలియన్ డేటా టైప్ యూజ్ చేశారు. బూలియన్ డేటా టైప్స్లో వీ హ్యావ్ ఓన్లీ టూ ఆప్షన్స్, ట్రూ ఆర్ ఫాల్స్, అంతే. సో బూలియన్స్ రిప్రజెంట్ లాజికల్ డిసిషన్స్, అంటే ఆ కండిషన్ ట్రూవా ఫాల్సా అని మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ లిస్ట్, స్టార్ క్యాష్ అనమాట. లిస్ట్ అనే డేటా టైప్ అసలు అంటే ఏంటి అనేది ఫర్దర్గా కూడా చూస్తారు, అండ్ యూ విల్ యూస్ ఎ లాట్ దిస్. కార్తిక్ క్రియేట్స్ లిస్ట్ టు స్టోర్ స్టార్ క్యాస్ట్ ఆఫ్ హిస్ డ్రీమ్ మూవీ. తన మూవీ ఏదైతే తీయాలి అనుకుంటున్నాడో ఆ క్యాష్ మొత్తం ఎవరైతే కావాలి అనుకుంటున్నాడో, లైక్ హీరో, హీరోయిన్, విలన్ అండ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, వీళ్ళందరూ ఎవరెవరు కావాలనుకుంటున్నారో అవి మొత్తాన్ని ఒక లిస్ట్లో స్టోర్ చేశాడు. లిస్ట్ వీ కెన్ రిప్రజెంట్ యాజ్ స్క్వేర్ బ్రాకెట్స్ అనమాట. స్టార్టింగ్ అండ్ ఎండింగ్లో స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటాయి. లిస్ట్స్ ఆర్ లైక్ క్యాస్టింగ్ డైరెక్టరీ, యూ కెన్ యాడ్ ఆర్ రిమూవ్ మెంబర్స్ ఎనీ టైమ్. సో ఇది జస్ట్ రీసెర్చే కాబట్టి, సో హీ క్యాన్ యాడ్ ఆర్ రిమూవ్ ద క్యాస్ట్ ఆఫ్ ద మూవీ, ఎలాగైనా సరే ఉంచవచ్చు, తీసేయచ్చు అంటిల్ హీ ఫైనలైజెస్ కదా. సో హియర్ వి యూజ్ లిస్ట్. ఇవి మనం ఎప్పుడైనా సరే లిస్ట్లో మనం స్టోర్ చేసిన డేటాని ఎప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ తీసుకోవచ్చు, ఆర్ ఎల్స్ వీ కెన్ చేంజ్ ఇట్. నెక్స్ట్ టపుల్. టపుల్ అంటే షూటింగ్ లొకేషన్స్. షూటింగ్ లొకేషన్స్ని స్టోర్ చేయడానికి కార్తిక్ అనే డైరెక్టర్ యూజ్ చేసుకున్న డేటా టైప్ వచ్చేసి టపుల్. టపులే ఎందుకు చూస్ చేసుకున్నాడు అంటే, ఆల్రెడీ స్టోరీ ఫిక్స్ అయిపోయింది అండ్ షూటింగ్ లొకేషన్స్ కూడా ఫిక్స్ అయిపోయినాయి. వీఆర్ నాట్ హియర్ టు చేంజ్ ద షూటింగ్ లొకేషన్స్. సో ఎప్పుడైతే షూటింగ్ లొకేషన్స్ మొత్తం టపుల్ అనే డేటా టైప్లో స్టోర్ చేశారో, టపుల్ విల్ బి రిప్రజెంటింగ్ విత్ పెరంథసిస్ అనమాట ఈ బ్రాకెట్స్. సో రామోజీ ఫిలిం సిటీ అని చెప్పేసి, అరకు వ్యాలీ అని చెప్పేసి, హైదరాబాద్, హంపి, సో ఈ లొకేషన్స్ అన్ని ఫిక్స్ అయిపోయినాయి. హీఈస్ నాట్ హియర్ టు చేంజ్ ద లొకేషన్స్. సో టపుల్స్ ఆర్ ఇమ్యూటబుల్, దే కెనాట్ బి చేంజ్డ్ ఆఫ్టర్ క్రియేషన్. సో వన్స్ ఇవి ఫైనల్ అయిపోయినాయి కాబట్టి హీ కాంట్ చేంజ్ ఇట్. సో తను ఈ షూటింగ్ లొకేషన్స్ని టపుల్స్లో సేవ్ చేశాడు. నెక్స్ట్ డిక్షనరీ. మూవీ మొత్తం ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అవి మొత్తం ఆర్గనైజ్ చేసుకున్నాడు అనమాట. లైక్ మూవీ టైటిల్ వచ్చేసి బాహుబలి అని, డైరెక్టర్ వచ్చేసి ఎస్ఎస్ రాజమౌళి అని, రిలీజ్ ఇయర్ వచ్చేసి 2015 అని చెప్పేసి, బాక్స్ ఆఫీస్ వచ్చేసి కలెక్షన్స్ 1810 crores అని చెప్పేసి, ఈ విధంగా డిక్షనరీ యూస్ చేసి ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకున్నాడు. డిక్షనరీలో ఈ కైండ్ ఆఫ్ ఫ్లవర్ బ్రాకెట్స్ యూజ్ చేస్తాం, అండ్ ఫర్దర్గా వీటిపైన వర్క్ చేసి వీటిపైన ఇంకా డెప్త్గా నాలెడ్జ్ చూద్దాం. వాట్ కైండ్ ఆఫ్ డేటా టైప్స్, హౌ ఇట్ బిహేవ్స్ అని చెప్పేసి, దాన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారని చెప్పేసి వి విల్ సీ. నెక్స్ట్ సెట్. సెట్ ఈజ్ యూనిక్ జనరస్, అంటే ఆ మూవీ ఏ జనరీకి సంబంధించింది అని చెప్పేసి ఇక్కడ తను సెట్లో నోటేట్ చేసుకున్నాడు. సెట్ ఆల్సో కంటైన్స్ ఫ్లవర్ బ్రాకెట్స్ బట్ నాట్ లైక్ డిక్షనరీ. డిక్షనరీలో ఏంటి అంటే ఇది కీ అంటారు, ఇది వాల్యూ అంటారు, కీ వాల్యూ పేర్స్లో స్టోర్ చేసుకుంటారు. బట్ సెట్ ఈజ్ జస్ట్ ఫ్లవర్ బ్రాకెట్స్ ముందు వెనక, అండ్ సెట్స్ ఆర్ యూజ్ టు స్టోర్ యూనిక్ వాల్యూస్ వితౌట్ డూప్లికేట్స్. ఏదైతే జనరీ ఉందో అది డూప్లికేట్స్ ఎలాగో ఉండవు కాబట్టి, సో యూనిక్ వాల్యూస్ స్టోర్ చేయడం కోసం డైరెక్టర్స్ సెట్స్ అనే డేటా టైప్ని యూజ్ చేసుకున్నాడు. ఫైనల్గా మనకి స్టోరీ నుంచి కార్తిక్ అనే డైరెక్టర్ ఏం చేశారు, కార్తిక్ ఆర్గనైజెస్ హిజ్ లవ్ ఫర్ తెలుగు సినిమా యూజింగ్ పైథాన్ డేటా టైప్స్. పైథాన్ డేటా టైప్స్ యూజ్ చేసి తెలుగు సినిమా లవ్ అనేది మొత్తం ఆర్గనైజ్ చేసుకున్నాడు. స్ట్రింగ్స్ ఫర్ డైలాగ్స్ ఏదైతే ఉన్నాయో అవి స్ట్రింగ్స్ యూజ్ చేసి స్టోర్ చేసుకున్నాడు. ఇంటీజర్స్ వచ్చేసి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్, అండ్ ఫ్లోట్ వచ్చేసి ఐఎండిబి రేటింగ్స్, బూలియన్స్ వచ్చేసి అసలు సినిమా హిట్ ఆఫ్ ఫ్లాప్, ట్రూ ఆర్ ఫాల్స్, అండ్ లిస్ట్ వచ్చేసి స్టార్ క్యాష్ అంటే ఎవరెవరు మూవీలో ఉన్నారు అని చెప్పేసి. నెక్స్ట్ టపుల్ వచ్చేసి ఫిక్స్డ్ లొకేషన్స్ లైక్ షూటింగ్ లొకేషన్స్ అని. డిక్షనరీస్ వచ్చేసి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, ఏదైతే మూవీ గురించి ఇన్ఫర్మేషన్ ఉందో అవి మొత్తం కీ వాల్యూ పేర్స్లో స్టోర్ చేసుకున్నారు. అండ్ సెట్స్ వచ్చేసి యూనిక్ జనరీ ఆఫ్ ద మూవీ అని చెప్పేసి ఈ విధంగా స్టోర్ చేసుకున్నాడు. నెక్స్ట్ అసలు ఈ డేటా టైప్స్ అంటే ఎందుకు యూస్ చేస్తారు, ఎలా యూస్ చేస్తారు అనేవి నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం.